గజేంద్ర మోక్షం. ఒకప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజుకి అగస్త్యుడు శాపం పెట్టాడు. ఆ శాపం వల్ల ఇంద్రద్యుమ్న మహారాజు మరియు ఆయన పరివారం ఏనుగులుగా మారిపోయారు. అలాగే హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న దేవలుడు అనే ఋషిని పరీక్షించబోయి హుహు అనే గంధర్వుడు శాపగ్రస్తుడై త్రికూటగిరి దగ్గర ఉన్న పెద్ద సరస్సులో పెద్ద ముసలి అయి పడి ఉన్నాడు. ఒకసారి ఆహారం మరియు జలం కోసం ఏనుగుల రూపాల్లో ఉన్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన పరివారం త్రికూటగిరి దగ్గరకు వచ్చి ఫలాలు, చెట్ల నుంచి కారుతున్న ఫలరసాలు, ఇంకా ఇతరత్రా దొరికిన ఆహారం ఆస్వాదిస్తూ దాహం వేయగా నీళ్ల కోసం వెతుక్కుంటూ పెద్ద మొసలి ఉన్న సరస్సు దగ్గరకు వచ్చి దాహం తీర్చుకొని నీళ్లలోకి దిగి ఆటలతో అల్లకల్లోలం చేయడం వల్ల మడుగు లోపల విశ్రాంతి తీసుకుంటున్న మొసలికి కోపం తెప్పించింది. వెంటనే పైకి వచ్చి ఏనుగు రూపంలో ఉన్న ఇంద్రద్యుమ్న మహారాజు కాలు పట్టి లోపలికి లాగింది. కానీ మహాబల గర్వితుడైన గజేంద్రుడు విదిలించుకొని ఒడ్డుకి వచ్చే ప్రయత్నం విఫలమైంది. మొసలితో యుద్ధం చేస్తూ తప్పించుకొని బయటపడాలి అనే ప్రయత్నం చేసి అలసిపోయి గర్వం అణిగిపోయి సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, అంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థన చేయగా స్వామి పరుగున బయలుదేరాడు. ఆయన వెంట లక్ష్మి, ఆయుధములు, గరుడు, ఇతర పరివారం అనుసరించారు. స్వామి సరస్సు దగ్గరకు వచ్చి చూడగా గజేంద్రుడు మొసలి చేత పీడింపబడుతూ చావుకి దగ్గరైన భక్తుడిని చూసి రక్షించడానికి చక్రం ప్రయోగించి మొసలి తల నరికాడు. వెంటనే మొసలి రూపంలో ఉన్న గంధర్వుడికి, ఏనుగుల రూపాల్లో ఉన్న ఇంద్రద్యుమ్న మహారాజుకి, ఆయన పరివారానికి, అంతకాలం మొసలి భోజనం చేసిన జీవులకి కూడా వైకుంఠం ప్రసాదించి మోక్షం ఇచ్చి అనుగ్రహించారు స్వామి. ఫలశ్రుతి: రోజు ఉదయం చదవడం వల్ల సకల శుభాలు పొంది సకల అశుభాలు, పాపాలు, సంకటాలు తొలగి దుస్వప్న నాశనం జరుగును అని మన పురాణాలలో చెప్పబడినది. ఓం తత్సత్.